పడాల్సిన అవసరం. రైట్, ఒక్క నిమిషం ప్లీజ్. ఆచార్య గారు గుడ్ మార్నింగ్ అండి. ఆచార్యన్న చెప్పండి. చూసాం కదా, నిన్నటి నుంచి గ్రామ సభలు నిర్వహించారు. ఎందుకంటే నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేయాలనేది అధికారులను పంపించి ఆ గ్రామంలోని ఆ లబ్ధిదారులను తీస్తే నిన్న కొన్ని జిల్లాల్లో మనం చూసాం. చాలా వరకు ప్రతి జిల్లాలో ఏదో ఒక దగ్గర ఆందోళన, అధికారులను నిలదీయడము, ఇలాంటి పరిస్థితి మనం చూసాం. ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది అనుకుంటారు అంటే గతంలో కూడా ఇలాగనే అన్యాయం అయింది. ఇప్పుడు మాకు ఈ కాంగ్రెస్ సర్కార్ వచ్చినాక కూడా ఈ రకంగానే అన్యాయం చేస్తున్నారు. అసలు నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేయకుండా ప్రభుత్వ ఉద్యోగులను లేదంటే మరొకరినో ఆల్రెడీ ఇందిరమ్మ ఇండ్లు ఉన్న వాళ్ళను లేదంటే ఈ రకంగా అక్కడ ఉన్న నిజమైన లబ్ధిదారులు చెప్తూ ఉన్నారు అసలైన ఎంపిక చేయలేకపోతున్నారు అని చెప్పేసి నిలదీస్తున్నారు. అదే కారణం అనుకోవాలా? లేదు అంటే ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో అవి అమలు చేయలేదు కాబట్టి దానికి ప్రజలు ఆగ్రహంతో ఈ రకంగా అధికారులను నిలదీస్తున్నారా? ఇప్పుడు ఒకటండి, అధికారులకు కూడా క్లారిటీ లేదు. ప్రభుత్వం ఇచ్చే ఆదేశాలలో క్లారిటీ లేదు. ఈ క్లారిటీ లేకపోవడం వల్లనే ఈ గందరగోళాలు. కాలయాపన చేయాలనేది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఏ రకంగానైనా లబ్ధిదారులకు ఇస్తున్నాం అనేటువంటిది ఒక టెన్షన్ క్రియేట్ చేయాలి. ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇంత పూర్తి ఏదో హడావిడిగా గ్రామాల మీదకి అధికారులను పంపించి ఈ తతంగాన్ని పూర్తి చేస్తున్నారు. మీరు ఒక్కసారి గమనించండి, ఇదేమి దేశంలో కొత్త కాదు రేషన్ కార్డు ఇచ్చే ప్రక్రియ. గతంలో ఎంఆర్ఓలే ఊర్లలో ఉండేటువంటి ప్రజల్ని ఆ విఏఓలు విఆర్ఓలు పట్టువారీలు ఎంక్వైరీ చేసి రేషన్ కార్డులు వాస్తవమైన వాళ్ళకి ఇచ్చేది. అక్కడక్కడ కొన్ని జరిగితే కూడా ఆర్డీఓలు ఎంఆర్ఓలు మళ్ళా దాంట్లో రిజెక్ట్ కూడా చేసిన సందర్భాలున్నాయి. అవి రిజెక్ట్ చేసి ఈ రేషన్ ఇచ్చేటువంటివి కాకుండా వేరే పింక్ కార్డులో ఏవో ఇచ్చేది. వాళ్ళ ఇదొక ముఖ్యమంత్రి ఆదేశాలు ఇవ్వాలి, వీళ్ళందరూ పోవాలి, వీళ్ళందరూ చూడాలి. ఇట్లా మూడోదో ఇది నాలుగోసారి జరుగుతున్నది ఈ సంవత్సరంలో. ఓకే, ఈ ప్రక్రియ అంతా కాలయాపన కొరకే చేస్తున్నారు. ఎలక్షన్ లో ఇదొక హడావిడి చేయడం, అందరికి ఇగో మేము ఇన్ని రేషన్ కార్డులు ఇస్తున్నాం ఇండ్లు ఇస్తున్నాం అనేటువంటిది. వాస్తవంగా అధికారులు ప్రజల్ని కోరుకున్నారు, అప్లికేషన్లు ఇవ్వమని, ఆన్లైన్లు ఇవ్వమన్నారు, అప్లికేషన్లు ఇవ్వమన్నారు. అవి ఇచ్చిన తర్వాత వాళ్ళు అధికారులు ఎంక్వైరీ చేయాలి. ఎంక్వైరీలు చేసి వాస్తవమైన వాళ్ళకి ఇస్తే అయిపోతుంది. దీంట్లో మళ్ళా కమిటీలు, ఇందిరమ్మ కమిటీలు, ఈ కమిటీలు ఆ కమిటీలు అని చెప్పి చేసి ఇదేదో తతంగం చేసి మళ్ళీ నిన్న ఒక ఎమ్మెల్యే మాట్లాడుతూ అవన్నీ ఉట్టిదే, నేను ఎవరికి చెప్తే వాళ్ళకి వస్తాయి, నేను మా కార్యకర్తలకే ఇస్తా అని చెప్పి బహిరంగంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ చూస్తుంటే ఇది ఏదో డ్రామా లేకుండా. ఇంకొకటి, రేషన్ కార్డుల ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క వాటా ఎంత, ఏమేమి ఇస్తారు ఈ రాష్ట్ర ప్రభుత్వము? వీళ్ళు ఇచ్చేటువంటి వసతులు లేదు. ఈవెన్ కార్డు ప్రింట్ చేసేటువంటి డబ్బులు కూడా కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది. అది ఏ కేంద్ర ప్రభుత్వం ఉన్నా, ఇప్పుడు కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వమే కేంద్రం ఇస్తుంది, ఏ ప్రభుత్వం ఉన్నా కూడా కేంద్రమే ఇస్తుంది. వీళ్ళు ఇచ్చేది నాకు తెలిసి 1 కిలో బియ్యం మాత్రం. ఆచార్య గారు మీరు ప్రశ్నిస్తున్నారు, కానీ గతంలో కూడా మనం చూసాం 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు వాళ్ళు, అవి కూడా ఇవ్వలేకపోయారు కదా. ఈరోజు సో కాంగ్రెస్ సర్కార్ చెప్పిన విధంగా ఈరోజు గ్రామ సభలు ఏర్పాటు చేసి అధికారులను పంపించి నిజమైన లబ్ధిదారుల ఎంపిక కోసం ప్రయత్నం చేస్తుంది కదా. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, గత ప్రభుత్వం ఇవ్వనందుకే కదా ఈ ప్రభుత్వానికి ఓట్లేసింది. గత ప్రభుత్వము వాళ్ళ జాగిరేదో పోతున్నది. నేను చెప్తున్నా కదా, ఒక ప్రభుత్వం ఫస్ట్ టర్మ్ వచ్చినప్పుడు ఇవ్వలే కానీ సెకండ్ టర్మ్ వచ్చినప్పుడు కొన్ని కార్డులు ఇచ్చిర్రు. ఎన్ని అనేది లెక్క కరెక్ట్ గా నేను చెప్పలేకపోతున్నా, కొన్ని కార్డులు ఇచ్చిర్రు. కానీ నాకు తెలిసినటువంటి గ్రౌండ్ రియాలిటీ ప్రకారం 70% లబ్ధిదారులు, అంటే పెళ్లి కాకముందుకు అప్లై చేసుకుంటే తన కొడుకు 10 ఏళ్ళు వచ్చినా 9 ఏళ్ళు వచ్చినా తనకు రేషన్ కార్డుగా రాలే. చాలా మందికి రేషన్ కార్డు లింకే ఉండదంటే, రేషన్ కార్డు ఉంటేనే ఆరోగ్యశ్రీ వస్తుంది, రేషన్ కార్డు ఉంటేనే ఎల్పిజి సిలిండర్ వస్తుంది, రేషన్ కార్డు ఉంటేనే కొన్ని గవర్నమెంట్ స్కీమ్లు వస్తాయి. మరి ఇది తెలిసినటువంటి ఈ గవర్నమెంట్లకు, ఈ వీళ్ళ నాయకులకు ఎందుకు రేషన్ కార్డు ఇవ్వడానికి పెద్ద ప్రతిబంధకాలేంది? ఎంక్వైరీ చేయడము,
ఆయన ఆర్థికంగా లేకపోతే ఐటీ ప్లేయరా లేకపోతే ఇంకేదా చూసుకొని ఇవ్వాల్సిందే కదా, ఎంఆర్ఓలకు ఇవ్వాల్సిందే కదా. ఈ కాలయాపన ఏంది? ఇది మూడోసారి, ఇది 4వసారి వాళ్ళ అధికారుల దగ్గరికి ఆన్లైన్ లో అప్లై చేసుకున్నారు. ప్రభుత్వం 2 సార్లు మీరు అప్లై చేసుకున్నారు. ఇంటింటికి తిరిగి వీళ్ళు రేషన్ కార్డు ఉందా లేదా. ఆచార్య గారు, నిజమైన లబ్ధిదారులను ఏ కులం ఏది ఏ జాతి కనుక చేస్తే రేషన్ కార్డు ఉందా లేదా, ఇయ్యాలా వద్దా అట్లనే చేసి వాళ్ళకి ఇయ్యొచ్చు కదా. మీరు అన్నట్లు ఈ డ్రామాలంతా కూడా వాళ్ళేదో వాళ్ళ జాగిర్ పోయినట్టు వాళ్ళు చాలా మందికి రేషన్ కార్డు ఇవ్వలేకపోయారు. వీళ్ళు వచ్చినాక ఇదేదో ఇక మోసుకొస్తున్నాం ఇక వస్తాయి అని నాకు అర్థం కాదు. ఎవరన్నా అక్కడ ఉన్న వాళ్ళు చెప్పాలి ఎందుకొరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఎంత బర్డన్ పడుతున్నది. నిజంగా కూడా మేము గ్రామాలలో చూస్తాం, సంబంధం లేని వ్యక్తులకు, అవసరం లేని వ్యక్తులకు ఆ బియ్యం కూడా తీసుకుపోరండి. కొందరు వాళ్ళకి బియ్యం కార్డులు ఉంటాయి, బియ్యం అవసరం ఉన్న లేవు, బయట పోయి 10-20 రూపాయలకు 15 రూపాయలకు అవే బియ్యం కొనుక్కుంటారు. అవునండి ఆచార్య గారు, నేనేమంటున్నా, మీ దగ్గర ఆన్సర్ ఉంది చూడండి. మీరే అన్నారు అవసరం లేని వాళ్ళకు రేషన్ కార్డులు ఇచ్చారని మీరు అన్నారు గతంలో. సో ఈసారి కాంగ్రెస్ సర్కార్ అదే చేస్తుంది కదా, నిజమైన లబ్ధిదారుల కోసమే కదా గ్రౌండ్ కి అధికారులను పంపించి నిజమైన ఇచ్చి అవసరం లేనోనికి తీసే ఎవడొద్దు అంటున్నాడు. ఇప్పుడు అవసరం లేదు. ఇలా మనకు తెలుసు ప్రాక్టికల్ గా 40% బియ్యము కింద అమ్మడం జరుగుతుంది. 40% బియ్యం. అది ఎన్ని కేసులు అయినాయి, ఎన్ని కేసులలో ఎవరు ఊర్లలో ఏ రైస్ మిల్లు కొంటున్నాయి, ఎట్లా కొంటున్నాయి మాట్లాడదాం. హర్షవర్ధన్ రెడ్డి గారు ఏంటి చూస్తూ ఉన్నాం నిన్నటి నుంచి బీఆర్ఎస్ నేతలు కావచ్చు, బీజేపీ నేతలు ట్వీట్లు చేస్తున్నారు.